ఆ రేంజ్లోకి రావాలి. ఉమ్, అలా రావాలి అంటే ముందు ఇక్కడ ఫ్లోటింగ్ ఉండాలి. ఫ్లోటింగ్ లేకుండా ఎందుకు వస్తారు? ఉమ్, ఇప్పుడు పెద్ద సమస్య ఏమైపోయిందంటే ఉద్యోగులు కొనాలండి భూములు, వాళ్ళందరూ హైదరాబాద్లో ఆస్తుంది, ఉమ్, వదులుకుని ఇక్కడ ఎందుకు కొంటారు? ఉమ్, అందుబాటు ధరలో ఉండాలి. ఉమ్, ఇక్కడ 30 లక్షలకు వస్తుందంటే ఓ ఇల్లు కొనుక్కుంటాడు. అవును. ఇక్కడ ₹1,00,00,000 అంటే ఉమ్, హైదరాబాద్లో దమ్మి ₹1,00,00,000 పెట్టి ఇక్కడ పెట్టడగాడు. అంతే కదా. అవును. ఉమ్, ప్రభుత్వ ఉద్యోగులు ఇక ఎక్స్ట్రా డబ్బులు ఉంటే పెట్టుకోవడం, ఉమ్, ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. ఉమ్, నెంబర్ 2 వచ్చేటప్పుడు ప్రైవేట్ వాడు కొనుక్కోవాలి. ఉమ్, ప్రైవేట్ వాడిని ఆఫీస్ హైదరాబాద్లో పెట్టుకుని నేను ఇక్కడికి వచ్చి కొనుక్కుని ఏం చేసుకోవాలి? ఉమ్, అవును. భవిష్యత్తులో ఎదుగుతుందని కొనాలి. ఉమ్, అప్పుడు తక్కువలో ఉంటే కొంటాను కానీ ఎక్కువలో ఉంటే కొంటానా? ఉమ్, అవును. ముందు హైదరాబాద్లో నాకు ఫ్లాట్ కొనుక్కుని ఉమ్, ఆ తర్వాత డబ్బులు ఎక్కువ ఉంటే ఇక్కడ కొంటా. ఉమ్, అది ఎక్కడ ఉంటుంది ప్రైవేట్ వాడికి? అదే కదా. ఉమ్, ఇదంతా ఒక జాగ్రత్తగా తరచు చూస్తే. అవును. కాబట్టి ఇవన్నీ రాకుండా కొనేవాడు లేకపోతే కట్టేవాడు ఏం చేసుకోవాలి? ఉమ్, అప్పటి రామకృష్ణ వెనిజులా తర్వాత మనం ఎన్నిసార్లు చూసాం బోర్డులు. ఉమ్, అదే అపర్ణ ఎన్నిసార్లు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు చూసాం. ఉమ్, అవును. అవును. ఏది 5 ఏళ్ల తర్వాత. అది కూడా తాడేపల్లిలో. ఆ, ఉమ్, ఉమ్, అట్లాంటిది ఇప్పుడు ఒక్కసారిగా అది మెయిన్ రోడ్డు మీద, మెయిన్ రోడ్ హైవే కాను. హైవే దగ్గర. అవును. అట్లాంటిది ఈ లోపలికి ఎక్కడి నుంచి వెళ్తారు? ఉమ్, అవును. వెళ్ళాలి అంటే ముందు ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ వచ్చేస్తే, ఉమ్, దాంట్లో ఉద్యోగులందరూ వచ్చేస్తే, ఆ ఉద్యోగులతో పాటుగా అక్కడికి వచ్చి పనులు చేయించుకునే